వయసు 40 దాటిందా? ఈ టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి. 40 ఏళ్లు ఆపైబడిన వయసు ఉన్న నాన్నలు, తండ్రులు లక్షణాలు తీవ్రం కాకముందే తగిన నివారణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. గుండెపోటు ఆకస్మికంగా వచ్చినట్లు అనిపించినా, కొన్నిసార్లు శరీరం ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలలో కనిపించే మార్పులు ఈ ప్రమాదాలను ముందుగానే గుర్తించటానికి సహాయపడతాయి. గుండె సమస్యల ముందస్తు లక్షణాలు. కొన్ని శారీరక లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె సమస్యలను సూచిస్తాయి. ఛాతీ అసౌకర్యం, ఛాతీలో ఒత్తిడి, బిగుతు లేదా మంటగా అనిపించడం, అది చేతులు లేదా దవడకు వ్యాపించడం గుండె సమస్యలకు మొదటి సంకేతం కావచ్చు. అలసట, శ్వాస ఆడకపోవడం, మెట్లు ఎక్కడం, నడవడం వంటి రోజువారీ పనులలో వివరించలేని అలసట, శ్వాస ఆడకపోవడం ఆందోళన కలిగించాలి. గుండెదడ, అసాధారణ గుండె లయ, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా లయ తప్పడం వంటి అనుభూతులు తీవ్రమైనవి. అజీర్ణం, వికారం వంటి లక్షణాలు కొన్నిసార్లు కేవలం జీర్ణ సంబంధిత సమస్యలు కాకుండా గుండె సంబంధితవి కూడా కావచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు ఈ హెచ్చరిక సంకేతాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 40 ఏళ్లు దాటిన పురుషులు తీసుకోవాల్సిన వార్షిక పరీక్షలు. గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించటానికి 40 ఏళ్లు పైబడిన ప్రతి పురుషుడు, ముఖ్యంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను నిర్వహించే తండ్రులు ఈ వార్షిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి. లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కొలుస్తుంది. ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, హెచ్డిఎల్, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం ధమనులలో అడ్డంకులకు దారితీస్తుంది. హెచ్బిఎసి, ఇది 3 నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిని తెలుపుతుంది. గుర్తించబడని మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ను ఇది సూచిస్తుంది. ఇవి గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ గుండె లయలోని అసాధారణతలను లేదా గుండెపై ఉన్న ఒత్తిడిని గుర్తిస్తుంది. ట్రెడ్మిల్ టెస్ట్, టీఎంటీ, కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్, శారీరక శ్రమలో గుండె ఎలా పనిచేస్తుందో అంచనా వేస్తుంది. గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గుతున్న సంకేతాలను ఇది వెల్లడిస్తుంది. గుండెపోటును నివారించే మార్గాలు. నివారణ చాలా ముఖ్యం. ఆరోగ్య ముప్పులు నిజమైనవి అయినప్పటికీ వాటిని నియంత్రించే మార్గాలు ఉన్నాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలతో వాటిని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ప్రమాదకరమైన వ్యాధుల సంభావ్యతను తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్తో కూడిన ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రోజుకు 30 నిమిషాల వ్యాయామం గుండెను బలపరుస్తుంది, ఓర్పును పెంచుతుంది. యోగా, ధ్యానం లేదా ఆనందించే అభిరుచులలో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది మనస్సు, శరీరంపై దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పొగాకు వాడకం పూర్తిగా నివారించడం, మద్యపానాన్ని పరిమితం చేయటం కూడా చాలా అవసరం. ఇవి గుండె జబ్బులకు బలమైన ప్రమాద కారకాలు. గుండె పరీక్షలు కేవలం వ్యక్తి కోసం మాత్రమే కాదు, అది కుటుంబం కోసం కూడా. కుటుంబానికి బలమైన, నిశ్శబ్ద స్తంభాలుగా ఉండే తండ్రులు స్వల్ప అనారోగ్య సంకేతాలను కూడా విస్మరించకూడదు. నివారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా, హెచ్చరిక సంకేతాలపై తక్షణమే స్పందించడం ద్వారా వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తమకు అత్యంత అవసరమైన వారికి అండగా నిలబడవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.